సమ్మిట్ హెచ్ఐసిసి మాదాపూర్లో ఉన్నాము. ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. మొత్తానికి ఈ హెచ్ఐసిసిలో ఏదైతే భారత్ సమ్మిట్ ఉందో దీని ముఖ్య ఉద్దేశం ఏంది, అసలు ఏ ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది, పూర్తి వివరాలు అద్దంకి దయాకర్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. చెప్పండి, ఈ భారత్ సమ్మిట్ ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? మీ అగ్రనాయకత్వం కానీ 400+ డెలిగేట్స్ వస్తారంటున్నారు. ఇప్పుడు భారత్ సమ్మిట్ అనేది డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనేది, అంటే మనం ఈ సమ్మిట్ ద్వారా ఏమి ఇస్తున్నామనంటే ఒక ప్రపంచ న్యాయం ఎట్లా ఉండాలనే దాని విషయంలో అన్ని రకాల చర్చలు ఉన్నాయి. ఇప్పుడు మీకు 4 గ్రూపులుగా కనపడుతుంది. ఒకటి జెండర్ జస్టిస్ అండ్ ఫెమినిస్ట్ ఫ్యూచర్, అంటే మగ ఆడతో పాటు ఆడవాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలనేది. ఫ్యాక్ట్ వర్సెస్ ఫిక్షన్, కౌంటరింగ్ డిస్ఇన్ఫర్మేషన్, అంటే ఏంది, వాస్తవాల తర్వాత కాల్పనికతలకు సంబంధించి ఒక సెషన్. యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో, అంటే రాజకీయాలు యువత రేపటి రోజున ఏముంటుందనేది. తర్వాత షేపింగ్ న్యూ మల్టీలేటరలిజం, అంటే బహుముఖమైన అంశాల పట్ల ఏ విధంగా మనం షేపప్ అంటే తయారు కావాలనే దాని మీద ఒక 4 సెషన్స్ ఇట్లా జరుగుతుంటాయి. ఫస్ట్ సెషన్ డే 1 ఇది ఫ్రైడే నాడు జరుగుతున్న ఇవి. ప్లీనరీ సెషన్లో కూడా సేమ్ ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరు స్పీకర్స్ అని ఈ 4 సెషన్స్గా జరుగుతుంటుంది. దీంట్లో రాజకీయ నాయకత్వం ఉంటుంది, పెట్టుబడిదారులు ఉంటారు, ఇంటలెక్చువల్స్ ఉంటారు, సామాజిక న్యాయవేత్తలు ఉంటారు, డిఫరెంట్. ఇదంతా కూడా డేటా షేరింగ్తో పాటు ఇంటలెక్చువల్ షేరింగ్ కూడా దీంట్లో ఉంటుంది. ఒక న్యూ డైమెన్షన్తో ఈ సమ్మిట్ జరుగుతుంది. ప్రపంచంలో ఇట్లాంటి సమ్మిట్స్ చాలా హై ఇంటలెక్చువల్ లెవెల్నే జరుగుతాయి. అది తెలంగాణలో జరుగుతుంది, మన ప్రభుత్వం నిర్వహించడం. ప్రధానంగా ప్రతిపక్షాల ఆరోపణ చేస్తున్నది ఏంటంటే టోటల్ గ్లోబల్ జస్టిస్ అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే భారత్ సమ్మిట్లో అసలు కాంగ్రెస్ పార్టీలోనే సమానత్వం, సామాజిక న్యాయం లేకుండా పోయింది. అలాంటిది సోషల్ జస్టిస్ ఎలా చేస్తుంది, టోటల్ గ్లోబల్ జస్టిస్ ఎలా ఉంటుంది భారత్ సమ్మిట్లో అనేది ప్రధాన ప్రతిపక్షాల ఆరోపణ. ఇప్పుడు ఒకటేంటంటే ఇది అంటే వాళ్ళకి ఈ సబ్జెక్టు అవగాహన కావడానికి కూడా సమయం పడుతుంది. ఎవరినన్నా వాళ్ళ పార్టీ ప్రజలను ఇక్కడికి పంపమనండి, ఒక డెలిగేషన్ కార్డు పిలవలేదు కదా, ఆహ్వానించలేదు కదా. ఇది భారత్ సమ్మిట్ అంటున్నారు, కానీ వాళ్ళని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరు అనే దాని విషయంలో కూడా మేము వచ్చి ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు ఇక్కడికి. దీన్ని డెలిగేషన్ అప్లికేషన్ చేసుకొని దాంట్లో ఎన్రోల్ చేసుకుంటారు. ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు దీంట్లో, సోషల్ న్యాయ కోవిదులు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు మేము ఎన్క్లోజర్స్లో పెట్టి. ఇంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఈరోజు 400 మంది డెలిగేట్స్ని పిలిచి వాళ్ళకి దేశం గురించి ఏం గొప్పగా చెప్తారు అనేది కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? భారతదేశం ఎట్లా ఏర్పడిందో తెలిసేది వాళ్ళకి అర్థమైతే బాగుండు. భారతదేశం ఎట్లా ఏర్పడింది అనేది మధ్యన వచ్చిన వాళ్ళు కాబట్టి మధ్య నుంచే తెలుస్తుంది వాళ్ళకు. వాళ్ళ జాతీయత, వాళ్ళ ఆలోచనలు అంతా కూడా రాజకీయంగానే ఉంటాయి. మా జాతీయత మేమంతా కూడా ఈ దేశ నిర్మాణము, ఈ దేశం యొక్క పోరాటము, ఈ దేశం యొక్క త్యాగము, ఈ దేశం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఎట్లా జరుగుతుందో అది ఇగో మీరు అక్కడ చూస్తే ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఈ ఎగపడతాయా? ఇట్లా గాంధీ సంబంధించిన చరిత్ర, గాంధీకి సంబంధించిన ఏమంటారు అంశాలు చెప్తారా? వాళ్ళు చెప్పారు. వాళ్ళంతా గాడ్సే వారసులు కాబట్టి వాళ్ళకి అట్నే అర్థం కాదు ఈ భాష. వాళ్ళకి అర్థమయ్యేంత వరకు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఇతర దేశాల నుంచి వస్తున్నారు కనుక. ఇతర దేశాల నుంచి వస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుందనేది చూస్తారు, కాంగ్రెస్ ఐడియాలజీ ఎట్లా ఉందని చూస్తారు. రేపటి రోజున మా ప్రభుత్వం మళ్ళీ వచ్చినాక ఎలాంటి న్యాయం జరుగుతుంది అనేది చూస్తారు. న్యాయ ప్రాతిపదికనే జరుగుతున్న ఇది ఈ సమ్మిట్. సో న్యాయం గురించి బీజేపీకి ఏం తెలుస్తుంది చెప్పు? అది పరిచయం లేని పదం కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. డెఫినెట్గా రేపు ఇది జరిగినాకన్నా అర్థం చేసుకోమని కనీసం. ఫైనల్గా ఒకవేళ మీకు ఏమైనా సమాచారం ఉందా, టెర్రరిజం పైన ఈ సమ్మిట్లో ఏమన్నా చర్చించే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది భారతదేశం మీద జరుగుతున్న దాడి, ఇది భారతీయుల మీద జరుగుతున్న దాడి, మన గణతంత్రం మీద, మన సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడి కాబట్టి దాని చర్చ ఒక సెషన్ ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు తీవ్రంగా సమ్మిట్ ఖండించడమే కాదు, పార్టీ ఖండిస్తుంది, అందరూ కూడా ఖండించాలి. ఈ సందర్భంలో ప్రభుత్వానికి మనం అందరం కూడా మద్దతుగా ఉండాలి. మీ అగ్రనాయకత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది? మేబీ ఇంకొక 15-20 నిమిషాల్లో వచ్చే అవకాశం ఉంది. సెషన్ 12 o'clock వరకు స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువ. సో అతి త్వరలో మొదలవడానికి ఎక్కువ అవకాశం. థ్యాంక్ యూ.
ఇదండి అద్దంకి దయాకర్ గారు ఏదైతే సబ్మిట్ నుంచి భారత్ సమ్మిట్ నుంచి ఖచ్చితంగా ఈ తెలంగాణకు ఎంతో దోహదపడుతుంది. ఎందుకంటే 400+ డెలిగేట్స్ ఇక్కడికి వస్తున్నారు కనుక ఇది తెలంగాణకు ఇతర దేశాలకు కూడా దీని గురించి తెలంగాణ గొప్పదనం గురించి తెలిసే అవకాశం ఉంది కనుక పెట్టుబడులకు కానీ మొత్తానికి ఈ భారత్ సమ్మిట్ వల్ల తెలంగాణకు చాలా కలిసి వస్తుంది, తెలంగాణ ప్రభుత్వానికి ప్లస్ అవుతుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ బన్నీతో శేఖర్, HI.